ప్రసాదం పాడు నుంచి ఎనికేపాడు వస్తే అంతర్జాతీయ. దేవునామానికి వందనాలు. హెబ్రీలకు రాసిన పత్రిక 13వ అధ్యాయం. హెబ్రీలకు రాసిన పత్రిక 13వ అధ్యాయం. హెబ్రీ పత్రిక 13వ అధ్యాయం అంటే ఈ గ్రంథం అంతా కూడా విశ్వాసంలో నిలదొక్కోవటానికి ప్రయత్నిస్తున్న హెబ్రీ సంఘానికి రాశాడు. వాళ్ళకి రకరకాల పరీక్షలు, శ్రమలు, శోధనలు కలగటం, వాళ్ళు విశ్వాసంలో ముందుకు వెళ్ళటానికి రకరకాల సమస్యలు వాళ్ళు కలిగినప్పుడు వాళ్ళని ప్రోత్సహిస్తూ తిరిగి మళ్ళీ ఎక్కడ ధర్మశాస్త్రపు విధానాలకి ఇరుక్కుపోతారో వాళ్ళు మళ్ళీ సువార్త వైపు ప్రోత్సహించాలి అని ఈ పత్రిక రాశాడు. చాలా విషయాలు రాసుకుంటూ వచ్చాడు. మనందరికీ తెలుసు హెబ్రీ పత్రిక సారాంశం. ధర్మశాస్త్రంలో ఉందేంటి, యేసుక్రీస్తు వారిలో ఉన్న ప్రత్యేకత ఏంటి, యేసుక్రీస్తు వారు ఏ విధంగా అన్నిటికంటే శ్రేష్ఠుడు, ఈ సంగతులు ఒక్కొక్క అధ్యాయంలో ఒక్కొక్క సంగతి రాసుకుంటూ వచ్చాడు. చివరికి వచ్చేటప్పటికి అంటే ఏ పత్రిక అయినా సరే సాధారణంగా ఒక ఫార్మాట్ ఉంటుంది. ప్రతి పత్రికకి ఒక విధానం ఉంది, ఒక ఫార్మాట్ అంటాం, అంటే రాసే పద్ధతి. మొదటి అధ్యాయం మొదలుకొని చాలా వరకు ఉపదేశం అంటాం, డాక్ట్రిన్ అంటాం. ఏం చెప్పదలుచుకున్నాడో దాని గురించి సవిస్తరంగా రాస్తాడు. చివరికి వచ్చాక తను చెప్పాలనుకున్నది సిద్ధాంతం అంతా చెప్పేశాక ఆచరణాత్మకంగా మనం ఏం చేయాలి అంటే క్రియాత్మకంగా మనం ఏం చేయాలి, ప్రాక్టికల్ ఇన్స్ట్రక్షన్స్ ఇస్తాడు. సో అలా తీసుకున్నప్పుడు దాదాపు 10 అధ్యాయాలు సిద్ధాంతం చెప్పాడు. 11వ అధ్యాయం దగ్గర నుంచి ఉదాహరణలు, కొన్ని ప్రాక్టికల్ గైడ్లైన్స్ చెప్పుకుంటూ వచ్చాడు. చివరి అధ్యాయంకి వచ్చాడనమాట. చివరి అధ్యాయంకి వచ్చినప్పుడు మీరు చూడగలిగితే అన్నీ ర్యాండమ్లో ఉంటాయి. 13వ అధ్యాయం మొదటి వచనం సహోదర ప్రేమ అన్నాడు, కింద ఆతిథ్యం అన్నాడు, దాని కింద వివాహం అన్నాడు, దాని కింద పానుపు అన్నాడు, దాని కింద వ్యభిచారం అన్నాడు. రకరకాల మాటలు. అంటే ఇక ఏమి చెప్పాలో అవన్నీ ర్యాండమ్లో గుర్తు చేసుకొని ఒక బంచ్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చేస్తున్నాడు. అంటే ఇవన్నీ ఏడవ వచనం ఒకటి, 17వ వచనం ఒకటి. మనం 17 చదువుకొని 7కి వెళదాం. అప్పుడు ఒక క్రమంలో మనకు అది అర్థమవుతుంది. ఎందుకు ఇలా చెప్పాడో మనకు తెలియదు. ఇవన్నీ ర్యాండమ్లో చెప్పిన విషయాలు. 2 వచనాలు ఒకటి, అంటే ఇక చివరి అధ్యాయంలో వాళ్ళకి చాలా చెప్పేయాలనుకొని బిట్లుగా చెప్పేశాడు. 17వ వచనంలో ఒక సంగతి చెప్పాడు, 7వ వచనంలో ఒక సంగతి చెప్పాడు. మనం 17 చదువుకొని మళ్ళీ 7వ వచనంకి వెళ్దాం. 17వ వచనం, మీ పైని నాయకులుగా ఉన్నవారు లెక్క చెప్పవలసిన వారి వలె మీ ఆత్మలు కాయచున్నారు. ఏమంటున్నాడు? చాలా విచిత్రంగా ఇన్ని అధ్యాయాలు రకరకాల సిద్ధాంతాలని వివరించుకుంటూ వచ్చాక వాళ్ళు ఏం చేయాలి, వాళ్ళు ప్రాక్టికల్గా వాళ్ళు ఏం ఆచరించాలి,
ఈ విషయాలు చెప్పాలనుకొని బోల్డ్ అని విషయాలు చెబుతూ 17వ వచనం ఏమంటున్నాడంటే కొన్ని సంగతులు వాళ్ళకి జ్ఞాపకం చేస్తున్నాడు. ఏంటంటే, మీ పైన నాయకులుగా ఎవరైతే ఉన్నారో వాళ్ళ గురించి మీరు తెలుసుకోవాల్సిన సంగతి ఒకటి ఉంది. మీరు వచనాన్ని వచనంలాగా అర్థం చేసుకోండి. నాయకులు అనగానే సత్యం గారిని మైండ్లో పెట్టుకోమాకండి, తర్వాత పెట్టుకుందరు. కానీ మనకు అలవాటు ఏంటంటే ఎప్పుడైనా ఏరే వాళ్ళని పెట్టుకుంటాం, మనల్ని పెట్టుకోం. అది మన బాధ. వచనం ఎప్పుడు కూడా చదువుకున్నాక అర్థమయ్యాక అప్పుడు ఎవరిని పెట్టుకోవాలో ఆలోచించుకున్నాం. సో ఏమంటున్నాడు, మీ పైన నాయకులు ఉన్నారు. వాళ్ళు ఎలా ఉన్నారంటే లెక్క చెప్పవలసిన వారి వలె ఉన్నారు. నాయకులు అంటే హెబ్రీ సంఘానికి సంబంధించిన మాటలు వచ్చేటప్పటికి ఈ నాయకులు అంటే ఎవరు అనేది కూడా మనం తర్వాత చూద్దాం. వాక్యం బోధించేవాళ్ళు, లేకపోతే వాళ్ళని విశ్వాసంలో పెంచి పెద్ద చేసేవాళ్ళు, వాళ్ళని గైడ్ చేసేవాళ్ళు, వాళ్ళకి సలహాలు ఇచ్చేవాళ్ళు, మెంటర్స్ అని కూడా అంటున్నారు. సంఘ పెద్దలు, సంఘ నాయకులు. అయితే ఇక్కడ మీ ఆత్మలను కాయుచున్నారు అనే మాట కూడా ఉంది కాబట్టి సంఘ కాపర్లు అనే అర్థం కూడా ఇక్కడ స్పష్టంగా కనపడుతుంది. 2 విషయాలు ఉన్నాయి ఇక్కడ మనం ఆలోచిస్తే. ఒకటి, నాయకుడిగా ఉన్నవాడు ఒకటి లెక్క చెప్పాలి. నాయకులుగా ఉన్నవాళ్ళు లెక్క చెప్పాలి. ఎవరికి లెక్క చెప్పాలి? దేవుడికి లెక్క చెప్పాలి. ఏ విషయం లెక్క చెప్పాలి? ఆత్మల విషయం లెక్క చెప్పాలి. ఇదిగో నీకు ఒక 25 మందిని అప్పచెప్పాను, వాళ్ళు ఏం చేశావు అని కనుక దేవుడు అడిగితే, నేను ఇలా ఇలా బాధ్యతగా వాళ్ళ పట్ల ప్రవర్తించాను, వాళ్ళు పట్టించుకున్నాను, వాళ్ళని ఒక కాపరిలాగా వాళ్ళని నేను కాచాను, సంరక్షించాను, ఆత్మీయంగా వాళ్ళని నేను నడిపించాను, కొన్ని బాధ్యతలు ఉన్నాయన్నమాట. సో ఇక్కడ 2 మాటలు మనకు కనపడుతున్నాయి. నాయకులు లెక్క చెప్పాలి, 2 ఆత్మలను కాయాలి. 1, దే ఆర్ అకౌంటబుల్ టు గాడ్. 2, వాళ్ళు కాయాలి. ఒక కాపరిలాగా, ఒక గొర్రెల్ని ఒక కాపరి ఎలాగైతే కాస్తాడో అలా విశ్వాసుల్ని ఆయన పట్టించుకోవాలి. ఇది నాయకుడి లక్షణం. ఎప్పుడైతే నాయకుడు లెక్క చెప్పాలనే భయం కలిగి ఉంటాడో జాగ్రత్తగా దాని దగ్గర ఉన్న విశ్వాసుల్ని జాగ్రత్త సంరక్షిస్తూ ఉంటాడు, కాస్తూ ఉంటాడు. అయితే నేను దేవుడికి లెక్క చెప్పాలి అనే భయం కలిగిన నాయకుడు ఏం చేస్తాడు? నేను దేవుడికి లెక్క చెప్పాలి వీళ్ళ విషయంలో అనే స్పృహ ఉన్న నాయకుడు ఏం చేస్తాడు? జాగ్రత్తగానే భయంతో ఆ పని చేస్తాడు. నేను దేవునికి లెక్క చెప్పాలనే భయం కలిగి నాయకుడు తన సంఘాన్ని కాస్తూ ఉంటే అటువంటి నాయకుడు ఉండటం సంతోషం. నా మాటలు మీకు అర్థమవుతున్నాయా? నేను దేవునికి లెక్క చెప్పాలి అని ఏ నాయకుడైతే భయపడుతూ తన సంఘాన్ని కాస్తూ ఉంటాడో, నడిపిస్తూ ఉంటాడో, తన విశ్వాసుల్ని ప్రోత్సహిస్తూ ఉంటాడో, వాళ్ళని పట్టించుకుంటూ ఉంటాడో, అటువంటి నాయకుడు ఉండటం చాలా చాలా దీవెనకరం. నా మాటలు కరెక్ట్గా అర్థం చేసుకోండి. దేవునికి భయపడే ఒక నాయకుడు, దేవునికి లెక్క చెప్పాలి అనుకునే ఒక నాయకుడు మనల్ని నడిపిస్తూ ఉంటే ఆ నాయకత్వం నమ్మచ్చా, నమ్మకూడదా? చెప్పండి. నమ్మచ్చు. ఆయన తనకు నచ్చినట్టుగా మనల్ని నడిపించట్లేదు, మనల్ని సంతోషపెట్టడానికి ఏదో నడిపించట్లేదు, తన స్వప్రయోజనం కోసం మిమ్మల్ని ఇంకేదో చేయటం కోసం నడిపించట్లేదు, తన అధికారం కోసం లేదా మిమ్మల్ని గుప్పిట్లో పెట్టుకోవడం కోసం చేయటం లేదు. ఏం చేయాలి ఆయన? నేను దేవునికి లెక్క చెప్పాలి అనే ఒక భయం కలిగి జాగ్రత్తగా ఆత్మలను కాసే ఒక నాయకుడు మీకు దొరికితే ఏం చేయాలి? వదిలిపెట్టకూడదు. ఏ పుస్తకంలో చదివాను నాకు గుర్తులేదు, కానీ నీకు ఒక జ్ఞాని దొరికాడా? నా మాటలు అర్థం చేసుకోండి. నీకు ఒక జ్ఞాని దొరికాడా, అతని గుమ్మం అరిగే వరకు నువ్వు అతని ఇంటికి వెళ్ళాలి అన్నాడట. నేను అర్థమైందా?
నీకు జ్ఞాని దొరికితే ఏం చేయాలి? వదిలిపెట్టకూడదు. ఆ గుమ్మం అరిగే వరకు వాళ్ళ ఇంటికి వెళ్ళాలంటే అర్థం ఏంటంటే, మన ఈస్టర్న్ కంట్రీస్లో, మనలాంటి దేశాల్లో అసలు గుమ్మం మీద ఎవడు కాలేయడు. గుమ్మం మీద ఎవడు కాలేయడు, దాటుకొని వెళ్ళిపోతాం మన 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 వైపు కల్చర్స్లో. ఒకవేళ నువ్వు ఆ గుమ్మం మీద కాలేసి వెళ్ళినా కూడా ఎన్నిసార్లు తొక్కుతా వెళ్తే అది అరుగుద్ది చెప్పండి? అంటే అర్థం ఏంటంటే, ఆయనను లైఫ్ టైం వదిలిపెట్టద్దు, నేర్చుకో. దేవునికి భయపడుతూ, దేవునికి నేను లెక్క చెప్పాలి అనే ఒక భయంతో సంఘాన్ని నడిపించే ఒక నాయకుడు దొరికితే అంతకంటే సంతోషం ఏముంటుంది? అప్పుడు ఏమంటున్నాడు చూడండి, అటువంటి వాళ్ళు ఉన్నప్పుడు మీరు ఏం చేయొచ్చు అంటే, వాళ్ళకి మీరు ఏం చేయాలి? వారి దుఃఖముతో అంటే చదవటమేనాక ఇంకేం ఆలోచించరా? అటువంటి నాయకుడు దొరికితే ఏం చేయాలంటే కనీసం అటు ఇటు 2 పదాలు కూడా ఎతకరా? ఏం చేయాలి చెప్పండి? లోబడాలి. అది ఎక్కడుందని చూస్తున్నారా? దొరికింది అది. అసలు వచ్చినవి చూడలే, ఈమెకి ఎక్కడ చూపించండి అది పాపం. కనపడిందా? లాస్ట్లో ఉందన్నమాట. అటువంటి నాయకుడు దొరికితే వాళ్ళకి లోబడండి. ఆర్డర్ చూడండి. దేవుడికి భయపడే నాయకుడు, దేవుడికి లెక్క చెప్పాలనుకుంటూ ఆత్మలను కాచే ఒక కాపరి నీకు దొరికితే వాళ్ళకి నువ్వు లోబడు. ఎందుకంటే వాళ్ళకి లోబడటంలో మనకు ఎటువంటి భయం కానీ ఇన్సెక్యూరిటీ కానీ లేదు. వాళ్ళని నమ్మచ్చు, వాళ్ళ గైడెన్స్ని నమ్మచ్చు, వాళ్ళ మాటను తీసుకోవచ్చు, వాళ్ళకు లోబడచ్చు. ఎందుకు అనంటే వాళ్ళు దేవునికి భయపడుతున్నారు, దేవునికి లెక్క చెప్పాలనే భయం వాళ్ళలో ఉంది కాబట్టి. అయితే మధ్యలో ఇంకో మాట చెప్పాడు, వారు దుఃఖముతో ఆ పని చేసిన యెడల. ఎవరు? నాయకులు ఈ ఆత్మలను కాచే పని దుఃఖంతో చేయకూడదట. నాయకులు సంఘాన్ని నడిపించే పని బాధపడతా దుఃఖపడతా చేయకూడదు. ఒక బర్డెన్ లాగా అయిపోకూడదు. ఏంటి నాకు ఈ బరువు ఏంటి అని బాధపడకూడదు. వాళ్ళు దుఃఖంతో ఆ పని చేస్తే ఏమవుతుంది? మీకు నిష్ప్రయోజనము గనుక దుఃఖంతో చేయకూడదు, ఆనందంతో చేయనట్లు వారి మాట విని వారికి లోబడి ఉండండి. 2 ఈయన దేవునికి భయపడతాడా? భయపడతాడు. దేవుడికి లెక్క చెప్పాలనే భయం ఈయనకుందా? ఉంది. ఈయన నాకేదైనా ఒక సలహా ఇస్తే దేవుణ్ణి బట్టి ఇస్తాడా, తనకు తోచింది ఇస్తాడా? దేవుని బట్టి ఇస్తాడు అనే ఒక క్లారిటీ నీకుంటే నువ్వు సంతోషంగా వాళ్ళ మాట విని లోబడచ్చు. ఎవరు పడితే వాళ్ళకు లోబడమని అంటలేదు, కానీ కొన్ని గుర్తులు చెప్తున్నాడు. నా విషయం నన్ను నడిపించే ఒక నాయకుడు దుఃఖపడకూడదు. దుఃఖంతో వాళ్ళు ఆ పని చేస్తే మీకేం ప్రయోజనం లేదు. వాళ్ళు సంతోషంతో ఆ పని చేయాలి. అంటే అర్థం ఏంటంటే, ఈ మాట ఇతను వింటాడు, ఈ పని చెప్తే ఆమె చేస్తుంది, వీళ్ళకి నేను ఈ బాధ్యత అప్పగించవచ్చు, వీళ్ళకి నేను ఈ పని అప్పచెప్పాక నేను ధైర్యంగా కూర్చోవచ్చు, వీళ్ళని నడిపిస్తున్నందుకు, వీళ్ళని కాస్తున్నందుకు ఆయనకి ఏం కలగాలంటే ఆనందం కలగాలి. ఆయనకి అది సంతోషంగా నడుచుకుంటూ వెళ్ళిపోయే ఒక కార్యక్రమం అవ్వాలి, కానీ అదో పెద్ద తలపోటు అవ్వకూడదు. క్రమం చూడండి. నాయకుడు దుఃఖపడితే నీకు అదే ప్రయోజనం కాదు. చివరికి వచ్చేటప్పటికి, ఈ పత్రిక ఆఖరికి వచ్చేటప్పటికి హెబ్రీ విశ్వాసులకు ఈయన ఏం చెప్పాలనుకున్నాడో చాలా విచిత్రంగా వాటన్నిటిలోంచి ఇది చెప్తున్నాడు. మీ పైన నాయకులుగా ఉన్న వాళ్ళని మీరు జాగ్రత్తగా గమనించండి. వాళ్ళు దేవునికి లెక్క చెప్పాల్సిన పని వాళ్ళకుంది.
వాళ్ళు మీ ఆత్మల్ని కాస్తున్నారు, ఆ పని వాళ్ళు దుఃఖంతో చేయకూడదు, ఆ పని వాళ్ళు ఆనందంతో చేయాలి. మీరు వారి మాట విని వారికి లోబడి ఉండండి. ఎందుకు అనంటే, మిమ్మల్ని ఆత్మీయంగా నడిపించాలని, మీ ఆత్మీయ ఎదుగుదలని కోరుకొని మీరు ఆత్మీయంగా బాగుంటే సంతోషపడే వ్యక్తి ఏం పనులు చెప్తాడు మీకు? ఏం పనులు చెప్తాడు? నా సైకిల్ దుడు అంటాడా? అండ కదా. నా సైకిల్ దుడు, నా చెప్పులు మోసుకురా. ఆ కేటగిరీ వేరే ఉన్నారు. వాళ్ళు మన ఆత్మీయ క్షేమం చూడరు, వాళ్ళు మనల్ని పనులకు వాడుకుంటారు. ఆత్మీయ క్షేమం కోరుకునే వాళ్ళు ఆత్మీయ సంబంధమైన సలహాలు ఇస్తూ ఉంటారు, ఆత్మీయమైన పనులే అప్పచెప్తూ ఉంటారు. సో వాళ్ళ మాట మనం వినొచ్చు, వాళ్ళకి లోబడచ్చు. ఇది 17వ వచనం యొక్క సారాంశం. 7వ వచనానికి వద్దాం. 7వ వచనం ఇంచుమించు ఇదే, ఇంకొంచెం అడుగు ముందుకు వెళ్తున్నాడు. 7వ వచనం, మీకు దేవుని వాక్యం బోధించి మీ పైన నాయకులుగా ఉన్నవారిని జ్ఞాపకము చేసుకొని వారి ప్రవర్తన ఫలమును శ్రద్ధగా తలంచుకొనుచు వారి విశ్వాసమును అనుసరించుడి. ఇది ఎందుకు నేను 17వ వచనం తర్వాత వెనక్కి వచ్చానంటే, ఇక్కడ రాయబడిన ఒక మాట ఉంది. ఏమని? జ్ఞాపకం చేసుకొని అని. అంటే జ్ఞాపకం చేసుకొని అన్న మాట వాడినప్పుడు ఈ 7వ వచనంలో చెప్పబడిన నాయకులు, అంటే హెబ్రీ సంఘం కాంటెక్స్ట్లో హెబ్రీ సంఘం గురించి మాట్లాడితే, హెబ్రీ సంఘస్థులు ప్రారంభ దినాల్లో ఎవరి దగ్గర అయితే సువార్త విని ప్రభువుని అంగీకరించారో ఆ నాయకులు బహుశా చనిపోయి ఉంటారు. ఇప్పుడు వాళ్ళు దుర్బోధలన్నీ పక్కదారి పడుతున్న టైంలో హెబ్రీ గ్రంథకర్త ఎవరో ఒక ఆయన వాళ్ళకు ఉత్తరం రాస్తున్నాడు. మీ ప్రారంభ నాయకులు మీకు ఏం నేర్పించారో జ్ఞాపకం చేసుకోండి అని చెప్తున్నాడేమో అని అన్నారన్నమాట. 17వ వచనం ప్రస్తుతం ఉన్న నాయకులు, 7వ వచనం ప్రారంభ పునాది వేసిన నాయకులు ఇప్పుడు బహుశా ఇప్పుడు లేరేమో. కానీ గుర్తు చేసుకోండి, జ్ఞాపకం చేసుకోండి. ఏమి జ్ఞాపకం చేసుకోవాలి అంటే, 7వ వచనం ఏం బోధించారో జ్ఞాపకం చేసుకోండి. వారి ప్రవర్తన ఫలమును శ్రద్ధగా తలంచుకొనుచు. ఏంటి ఆ ఫలం? వారు అంతం వరకు నడుచుకునిన రీతి, వాళ్ళు ఎలా జీవించారు, వాళ్ళు ఎలా ప్రవర్తించారు, ఎప్పుడెప్పుడు ఏ సందర్భాల్లో వాళ్ళు ఎలా ఉన్నారు అన్నీ గుర్తు చేసుకోవాలట. ఎందుకు గుర్తు చేసుకోవాలి? వాళ్ళు జీవించిన విధానాన్ని గుర్తు చేసుకోవటం చాలా చాలా ప్రాముఖ్యం. మన నాయకులు బోధిస్తున్నప్పుడు ఆ బోధకు తగిన జీవితం కూడా ఉండాలి. ఇది నాయకుల బాధ్యత. కానీ నేను ఎవరినైతే మాదిరిగా పెట్టుకుంటానంటే, ఎవరి జీవితం చూస్తే నా ఆత్మీయ జీవితానికి ప్రేరణ కలుగుద్దో, ఎవరిని చూస్తే నేను కూడా వాళ్ళలాగా ఉండాలని నేను అనుకుంటానో వాళ్ళు నాకు ఇంపార్టెంట్. ఇక్కడ చూడండి, వాళ్ళు మీకు వాక్యం బోధించారు, మీరేం చేయాలంటే వాళ్ళని జ్ఞాపకం చేసుకోవాలి. వారి ప్రవర్తన ఫలమును శ్రద్ధగా తలంచుకొనుచు. వారు జీవించిన విధానాన్ని గుర్తు చేసుకోండి. ఏ సందర్భాల్లో ఎలా ప్రవర్తించారో చూసుకోండి. వాళ్ళ నుంచి కొన్ని సంగతులు మీరు నేర్చుకోండి. మీరు కూడా వాళ్ళలాగా ఉండాలని కోరుకోండి. ఇక్కడ చాలా స్పష్టమైన మాట వాడాడు, వారి విశ్వాసమును అనుసరించండి. ఇంగ్లీష్లో అయితే ఇమిటేట్ అనే పదం ఉంది. వాళ్ళని ఇమిటేట్ చేయండి. వాళ్ళని ఇమిటేట్ చేయండి అంటే జనరల్గా మనకు వచ్చే ప్రాబ్లం ఏంటంటే, వీడు గడ చొక్క వేసుకొస్తే మనం కూడా గడ చొక్క వేసుకుందాం. వాళ్ళ పాస్టర్ గారు తెల్ల చొక్క వేస్తే విశ్వాసులు అందరూ తెల్ల చొక్కాలు వేస్తారు.
కొన్ని సంఘాల్లో మీరు చూడొచ్చు, వాళ్ళ నాయకుడు తెల్ల షర్ట్ వేస్తే సంఘస్థులందరూ తెల్ల షర్ట్లు వేస్తారు. వాళ్ళ నాయకుడు లాల్చి వేస్తే వీళ్ళందరూ లాల్చి వేస్తారు. ఇక వాళ్ళకి ఏం కాపీ కొడుతున్నారు వాళ్ళు? చెప్పండి, ఏం కాపీ కొడుతున్నారు? వస్త్రధారణ కాపీ కొడుతున్నారు. ఆయన ఏం తింటాడు, వీళ్ళు అవి తింటారు. ఆయన ఏం తాగుతాడు, అవి తాగుతారు. ఆయన ఏ బండి కొంటాడు, వీళ్ళు ఆ బండి కొంటారు. ఆయన ఏసీ పెట్టిస్తే వీళ్ళు ఏసీ పెట్టిస్తారు. మనకు కాపీ కొట్టడమే టార్గెట్. అభిమానం వేరు, విశ్వాసాన్ని అనుసరించటం వేరు. నేను మీ దగ్గర నుంచి అనుసరించాల్సింది మీరు ఏ బట్టలు వేసుకొని ఏ తిండి తింటారో కాదు, ఎటువంటి విశ్వాసాన్ని కలిగి ఉన్నారో దాన్ని నేను అనుసరించాలి. ఇమిటేట్ దెయిర్ ఫెయిత్. మనకు వచ్చిన ప్రాబ్లం ఏంటంటే, మనకు ఎవరైతే నచ్చుతారో వాళ్ళని బహిరంగంగా లేకపోతే బాహ్యంగా వాళ్ళు ఎలా ప్రవర్తిస్తారో దాన్ని కాపీ కొడతాం. అంతేకాని వాళ్ళ జీవన విధానం, వాళ్ళ విశ్వాస ప్రమాణం, వాళ్ళ ఆత్మీయ పద్ధతులు అవి కాపీ కొట్టం. అంటే మనకి సుఖమైనవి మనం చూసుకుంటాం అంతే. క్యారెక్టర్ని అనుసరించాలి, ప్రవర్తనను అనుసరించాలి. ఇదివరకు నేను అంటే సందర్భం వచ్చింది కాబట్టి గుర్తొచ్చింది. ఇదివరకు నేను బీసెంట్ రోడ్లో, మరి మీకు ఎంతమంది గుర్తుందో, మోపిలాలు గుర్తుంటుంది, బీసెంట్ రోడ్లో తెల్ల షర్ట్లు అమ్మేవాడు. గుర్తుందా మీకు? ఎంతమంది తెలుసు? బీసెంట్ రోడ్లో వైట్ షర్ట్స్ అమ్మేవాడు. ఈ పాత వాడేసిన షర్ట్స్ని, మంచి బ్రాండెడ్ కంపెనీవి వాడేసినవి చక్కగా వాడు డ్రై క్లీనింగ్ చేసేసి నీట్గా తీసి రోడ్డు మీద పెట్టి అమ్మేవాడు. బ్రాండెడ్ కంపెనీయే 50 రూపాయలకి 60 రూపాయలకి వచ్చాయి షర్ట్లు. నాకు వైట్ షర్ట్లు ఇష్టం కాబట్టి బీసెంట్ రోడ్ వెళ్ళినప్పుడు ఒక వైట్ షర్ట్ కొనేవాడిని. 50 రూపాయలే కదా. దాని మీద ఒక మంచి వ్యాన్ హుస్సేన్, పీటర్ ఇంగ్లాండ్, ఏదో పెద్ద కొంచెం బ్రాండ్ ఉంటాయి, అది వేసుకుని తిరిగేవాళ్ళం. మా చర్చిలో కుర్రోడు ఆ షర్ట్ చూసి, బ్రదర్ ఎక్కడ కొంటారు బ్రదర్ ఈ షర్ట్స్ మీరు అన్నాడు. అంటే ఎక్కడో లే బ్రదర్, ఏదో వేసుకున్నట్టు. లేదు, దేవుడు మిమ్మల్ని చాలా బాగా దీవిస్తున్నాడు అంటే ఆ లెక్కలో నేను 3000 4000 పెట్టి కొన్నాను వాళ్ళు అనుకుంటున్నాడు అనమాట. అని ఇక నిజంగా నాకే గనక ఇలాంటి అవకాశం ఉంటేనా అంటున్నాడు. ఏంటి అవకాశం అన్నా అంటే, అసలు మీకున్న డబ్బులు, మీకున్న ఆస్తి, మీకున్న చదువు, మీకున్న జ్ఞానం నాకు ఉంటే అసలు ఆగేవాడిని కాదు బ్రదర్ అన్నాడు. బాబు 2 మాటలు చెప్తాను, అందుకే దేవుడు నీకేం ఇవ్వలేదన్నాను. ఆడి మొహం మాడిపోయింది. అందుకే నీకు ఇవ్వలేదు. ఏమన్నావు నువ్వు? ఇవన్నీ ఉంటే నేను ఆగవనే ఇవ్వలేదు అన్నాడు. 2, ఆగటాకి ఆగపోటాకి ఏం లేదు, ఇది 50 రూపాయలు, ఇది ఎవడి చెప్పమాక. ఇప్పుడు మీరు చెప్పండి, నిజంగా షర్ట్ నచ్చినోడు 50 రూపాయలా, ఎక్కడ, నేను కూడా వస్తాను బీసెంట్ రోడ్ కానీ అనాలిగా. ఇంకా అడగట్లేదు ఆ షర్ట్ గురించి. ఆడు మనస్తత్వం మీకు అర్థమైందా? నేను 50 రూపాయలు రేట్ చెప్పకపోతే 3000 అయినా కొంటాకు వాడు రెడీ. నేను సెకండ్ హ్యాండ్లో బీసెంట్ రోడ్లో కొన్నాను అనగానే వాడికి మాట్లాడలేదు కాడు. అంటే ఏంటి బుద్ధి? ఏదో ఒక బ్రాండ్ షర్ట్ వేసుకొని నేను కూడా ఒక స్థాయిలో ఉన్నాను అనిపించుకొని ఒక దురుద్దేశం తప్ప అది ఆశీర్వాదమా? దేన్ని అనుసరించాలి? దేన్ని ఇమిటేట్ చేయాలి? ఏమి నేర్చుకోవాలి? వస్తు వాహనాలను ఎలా మెయింటైన్ చేయాలి? నాకు తెలిసిన ఒక అతను ఉన్నాడు, ఇక అందరూ ఎంక చూస్తూ ఉంటాడు. ఈ షర్ట్ ఇలా చూస్తాడు, నచ్చితే ఎక్కడ ఎంత అంటాడు, అంతే తెల్లారిలోపు కొనేయాలి.
మన చేతిలో మొబైల్ చూస్తాడు, అందరి చేతిలో మొబైల్ చూస్తాడు, వీళ్ళందరిలో ఏ మొబైల్ బాగుందో చూస్తాడు, అది నచ్చితే తెల్లారి కొనేస్తాడు. అతని భార్య నా దగ్గరికి వచ్చి, అన్న ఈ అవసరమా ఈయనకి ఇవి అంటది. నేనేం చేయను, ఆయనకి అదో శోధన. అనుసరించాల్సినవి భౌతికమైన పదార్థాలు, వస్తువాహనాలు, వస్త్రధారణ కాదు. అనుసరించాల్సింది విశ్వాసాన్ని, జీవిత విధానాన్ని, ప్రవర్తనని, బోధని. భక్తుల జీవితాలు చూడండి, మన ముందున్న వాళ్ళ జీవితాలు చూడండి. వాళ్ళు ఎలా జీవించారు, ఎలా ప్రవర్తించారు, ఏ సందర్భాల్లో ఏం చేశారు, వాళ్ళ నుంచి నేర్చుకోవటానికి ఏముంది, దానిని తీసుకోండి. అది చాలా చాలా ప్రధానమైన సంగతి. ప్రకాశ్ ఎస్యూడియన్ గారు చనిపోయారు, మంచి బోధకుడు. పరమజీవము నాకు నివ్వా ఆ పాట రాసిన ఆయన పరిచర్యకు వచ్చిన కొత్తలో ఒక పాస్టర్ గారు ఆయన పిలిచారట. నేను పరిచర్యకు వచ్చానండి అని, ఒక యంగ్ ఏజ్లో ఫుల్ టైం మినిస్ట్రీకి వచ్చిన రోజుల్లో ఒక పాస్టర్ గారు ఆయన పిలిచారట. అయితే మరి నా దగ్గర రాకూడదు, మా చర్చిలో వాక్యం చెప్దురా అని పిలిచారట. సరే, ఈయన తొలి దినాల్లో కదా ఆయన దగ్గరికి వెళ్ళాడు. చాలా పెద్ద ఆయన, వయసులో పెద్ద ఆయన. ఆ 2-3 రోజులు మీటింగ్స్ అయ్యాక వచ్చే ముందు ఈయన చేతిలో కవర్ పెట్టాడట. కానుక ఇస్తారు కదా, ఒక ఆన్రోరి మీద ఇస్తారు కదా, కవర్ ఇచ్చాడట. ఈ దైవ సేవకుడికి ప్రకాశ్ ఎస్యూడియన్ గారికి అదే తొలి దినాలు పరిచయలోకి రావటం, ఇలా కవర్స్లో పెట్టిస్తారని ఆయనకి తెలియదు. అందుకని ఆయన, అంకుల్ వాట్ ఈస్ దిస్ అంకుల్ అన్నాడు. ఏంటి కవర్ ఏంటి అంటే, మై సన్ డోంట్ ఓపెన్ దిస్ కవర్. ఒక కవర్ ఇస్తున్నాను, దాన్ని ఓపెన్ చేయొద్దు. నువ్వు బస్సు ఎక్కాక అప్పుడు ఓపెన్ చేయొద్దు, కానీ బట్ ఎవరూ లేనప్పుడు ఓపెన్ చేసుకో. దేర్ ఇస్ ఎ స్నేక్ ఇన్ దిస్ కవర్ అని అన్నాడట. ఏమన్నాడు? అయ్యా, ఈ కవర్లో పాము ఉంది, సర్పం ఉంది, నువ్వు బస్సు ఎక్కాక ఎవరు లేనప్పుడు నిదానంగా చూసుకో అని ఇచ్చేశాడు. ఈయన క్యూరియాసిటీ అనమాట, ఏముంది ఇందులో? పాము అన్నాడు. పాము కవర్లో ఎందుకు ఉంటుంది? బస్సు ఎక్కాక కొద్ది దూరం వెళ్ళాక మెల్లగా తీసి చూస్తే కొంత అమౌంట్ ఆఫ్ మనీ ఉంది. దెన్ ఆయనకు ఒక సత్యం అర్థమైంది. ఏంటంటే, మనీ ఈజ్ లైక్ ఏ స్నేక్. ధనం సర్పం లాంటిది. దాన్ని జాగ్రత్తగా పట్టుకొని ప్రవర్తిస్తే అది కంట్రోల్లో ఉంటుంది. ఏమాత్రం తేడా చేసినా అది నన్ను కాటేస్తుంది. నేను దేవుని నమ్ముకున్న తొలి దినాల్లో ఆయన స్వయంగా ఒకరోజు వాక్యం చెప్తున్నప్పుడు ఈ స్టోరీ విన్నాను నేను. దట్ రియల్లీ చేంజ్డ్ మై పర్స్పెక్టివ్ అబౌట్ మనీ. నాకు ఇప్పటికీ మనీ అనగా నాకు ఏం గుర్తొస్తుందంటే, పాము గుర్తొస్తుంది. ఇది కొంచెం ఈ లెక్క చూడండి అని ఎవరన్నా నాకు ఇస్తే నేను అరుణ్ లాంటి వాళ్ళకి అప్పు చెప్తాను, నువ్వు చూడు బాబు. ఎందుకంటే అది నాకు హ్యాండిల్ చేయటం రాదు. 2 భయం. ప్రతి ఒక్కళ్ళ దగ్గర నుంచి, భక్తుల దగ్గర నుంచి, పెద్దల దగ్గర నుంచి నేర్చుకోవటానికి నీకు చాలా ఉంటాయి. వారి విశ్వాసాన్ని అనుసరించండి, వారి బోధన తీసుకోండి, వాళ్ళ ప్రవర్తన ఫలాన్ని పరిశీలించండి. వాళ్ళు ఎలా జీవించారు, వాళ్ళు ఎలా ప్రవర్తించారు అబ్జర్వ్ చేయండి, నేర్చుకోండి. అరే ఇలా చేస్తే నేను కూడా ఇలా చేయాలి అనుకోవడం, అది లక్షణం. మాదిరిని అనుసరించటం. ఇదే హెబ్రీ పత్రికలో వీళ్ళతో ఇంకో మాట కూడా అన్నాడు. అది కూడా చూడండి, మనం సమ్మప్ చేసుకుందాం. హెబ్రీ పత్రిక 6వ అధ్యాయం అనుకుంటా, 6వ అధ్యాయం 11వ వచనం. 6:11. మీరు మందులు కాక
విశ్వాసము చేతను ఓర్పు చేతను వాగ్దానములను స్వతంత్రించుకొనిన వారిని పోలి నడుచుకొనున్నట్లు మీలో ప్రతివాడు ఏం చేయాలట? మీ ముందు ఎవరెవరు జీవించారో, ఎవరెవరు ఆ వాగ్దానాలు ఎలా స్వతంత్రించుకున్నారో, ఎవరెవరు మాదిరిగా జీవించారో, వాళ్ళు బైబిల్లోని భక్తులు కావచ్చు, చరిత్రలో ఉన్న క్రైస్తవ భక్తులు కావచ్చు, మన చుట్టుపక్కల ఉన్న పెద్దలు కావచ్చు, మన నాయకులు కావచ్చు, ఏమి నేర్చుకోగలమో అవి నేర్చుకునే మనస్సు మీకు ఉండాలి. వాళ్ళ విశ్వాసాన్ని నేర్చుకుందామనే దృష్టి మీకుంటే నేర్చుకోవటానికి మీకు ఏదో ఉంటుంది. వాళ్ళని తప్పుపడతామనే దృష్టి మీకుంటే తప్పుపడతా కూడా బోల్డంత ఉంటుంది. మీరు ఏమి ఎత్తుక్కుంటారో అదే. నా మాటలు మీకు అర్థమవుతూనే లేవు. వారి విశ్వాసాన్ని అనుసరించాలంటే దానికి సంబంధించింది ఏదో మీకు వాళ్ళ దగ్గర దొరుకుతూ ఉంటుంది. వాళ్ళని వ్యక్తిగతంగా విమర్శించాలని మీరు అనుకుంటే దానికి సంబంధించి కూడా మీకు ఏదో ఒకటి దొరుకుతూనే ఉంటుంది. కానీ నీకేం కావాలి? వాళ్ళని తప్పుపట్టడమా, వాళ్ళ దగ్గర ఏమైనా నేర్చుకోవటం? కొత్త నిబంధన ప్రమాణం ఏంటో తెలుసా? నీ ఎదుటి వాళ్ళు నీకంటే యోగ్యులని నువ్వు ఎంచుకోవాలి. ఎదుటి వాళ్ళు నీకంటే యోగ్యులను ఎంచుకోవటానికి నీకు చాలా చాలా మనసు కావాలి. చాలా చాలా మనసు కావాలి. తమ్ముడు అరుణ్ ఉంటాడు. అరుణ్ దగ్గర నేనేం నేర్చుకుంటాననే మనసు నాకు ఉండాలి. తన దగ్గరే ఉంటుంది. నన్నగా మనం సీనియర్ అంటే ఇంకా వాడి అప్పటికి ఏమీ నేర్చుకోలేడు, అప్పటికప్పుడు నేర్చుకోలేడు. నువ్వు నేర్చుకునే మనసు ఉండాలి. కానీ ఎవరి దగ్గరైనా ఏదో ఒకటి ఎంతో కొంత నేర్చుకోవచ్చు. ఒప్పుకోవటం నువ్వు నేర్చుకోవాలి. నాకంటే వీళ్ళు యోగ్యులు, నాకంటే వాళ్ళు యోగ్యులు. మనకు వచ్చిన మన బుద్ధి ఏంటో తెలుసా? డైలాగ్ లేస్తాం, అది కూడా వెటకారంగా. మీరంటే గొప్పోళ్ళు బాబు, మీ అంత మాకెక్కడుంది, మాకంత లేదులే. ఇది ఒక డైలాగే, హృదయపూర్వకంగా అనే లక్షణం కాదు. నిజంగా నేర్చుకునే మనసు ఉంటే వాళ్ళ దగ్గర నువ్వు నేర్చుకోవాలి. ఒక ఆమె నాకు ఫోన్ చేసి తన బాధ ఏదో చెప్పుకుంది. అప్పుడప్పుడు చేస్తూ ఉంటుంది. ఆమె స్టోరీ వింటే నాకేమనిపించిందంటే, అసలు ఎట్లా ఉన్నారు వీళ్ళు, దేవుడిలో విశ్వాసంలో ఎలా కొనసాగుతున్నారు? ఆశ్చర్యం వేస్తుంది నాకు. ఆమె స్టోరీ విన్నాక ఆమె ప్లేస్లో నేనుంటే ఇంతకాలం దేవుడిలో కొనసాగుతానా లేదా అనే డౌట్ వచ్చేసింది నాకు. నేను మెల్లగా ఆమె చెప్పినంతే, అసలు ఎట్లా ఉన్నావమ్మా దేవుళ్ళు ఇంతకాలం అని అడిగాను. నేను నీకు చెప్పేదేం లేదు, నువ్వు చెప్తా ఉంటే నేను ఆశ్చర్యపోవాలి తప్ప ఏం చెప్తా నేను నీకు. అసలు ఎట్లా ఉన్నావు ఇంతకాలం విశ్వాసంలో, ఎన్ని బాధలు పడతా. యూ షుడ్ రియల్లీ లెర్న్ ఫ్రమ్ దెమ్. ఇంకా అమ్మాయితో అన్నా, నేను నీకేం చెప్పే ఇది కూడా నాది కాదు. అసలు నీ వ్యవహారం చూస్తుంటే నీ బాధను అర్థం చేసుకొని నీకు సలహా ఇచ్చే స్థాయి నాది కాదు. నువ్వు చేసావు కాబట్టి నీకోసం నేను ప్రార్థన చేస్తాను, కానీ నేను నీకు చెప్పేది కాదు. నువ్వేం చేస్తావో నేను చూస్తాను కాదు. వినటం, లోబడటం, వాళ్ళని పరిశీలించడం, వాళ్ళ దగ్గర నేర్చుకోవటం. చూడండి, ఒక సంఘానికి బోల్డెన్ సంగతులు రాసి చివరి అధ్యాయంకి వచ్చేటప్పటికి ప్రధానంగా ఏం చెప్తున్నాడంటే, ఒక సంఘంలో మీరు ఎలా ప్రవర్తించాలో నేర్చుకోండి, ఒక సంఘంలో మీరు ఎలా ఉండాలో నేర్చుకోండి. ఎలా ఉండాలి, ఏమి నేర్చుకోవాలి, ఏమి అనుసరించాలి, ఏమి ప్రవర్తించాలి, అవి మీరు వెతుక్కుంటూ ఉండాలి. మీ దృష్టి దేని మీద ఉంటుందో అవే మీరు నేర్చుకుంటూ ఉంటారు. మీ దృష్టి కూర్చొని కబుర్లు చెప్పుకుంటూ ఉంటే బోళ్ళని కబుర్లు వస్తూ ఉంటాయి. కబుర్లే సముద్రం, అది వస్తూనే ఉంటుంది. రోజుకో స్టోరీ వస్తూ ఉంటుంది. నేర్చుకోవటాకే ఉండదు, కాలయాపన, టైం వేస్ట్ అవుతూ ఉంటుంది.
తప్పులు పడతా కూర్చుంటే తప్పులు కూడా బోళ్ళని దొరుకుతూ ఉంటాయి. మీ జీవితం అంతా తప్పులు పట్టుకుంటూ కోరుకుంటారు, మీరు నేర్చుకున్నదే ఉండదు. నేను ఆత్మీయంగా ఏమి నేర్చుకోవాలి? నేను ఆత్మీయంగా ఏం నేర్చుకోవాలి? నేను యథార్థంగానే చెప్తున్నాను, నేను చాలాసార్లు కొన్ని నిర్ణయాలు తీసుకున్నాను. నా ఆత్మీయ క్షేమం కోరి నాకంటే పెద్దవాళ్ళు ఏదన్నా ఒక మాట నాకు చెబితే అది నాకు ఇష్టం లేకపోయినా నేను విన్నాను, వినాలని ఇప్పటికీ నా తీర్మానం. నా మాట మీకు అర్థమైందా? విన్నాను, ఇంకా వినాలనే నా తీర్మానం. నేను చేశాను, ధైర్యంగానే చెప్పుకుంటాను. అది నాకు ఇష్టం లేకపోయినా కూడా నా జ్ఞానం కంటే వాళ్ళ జ్ఞానం, నా పరిణతి కంటే వాళ్ళ పరిణతి, నా అనుభవం కంటే వాళ్ళ అనుభవం పెద్దది. సురేష్ ఇది బాగలేదు వద్దు అంటే సరే, ఎందుకు వద్దు అని ఆర్గ్యూ చేసే జ్ఞానం ఉంటే ఉపయోగం లేదు. నాకు కావాల్సింది జ్ఞానమే కాదు, నాకు కావాల్సింది వినయం, భక్తి, లోబడటం, మాట వినటం, నేర్చుకోవటం కూడా నాకు కావాలి. ఇలా వద్దన్నా ఇలా చేద్దామని ఒక మంచి ఉద్దేశంతో మంచి సలహా నాకంటే చిన్నవాళ్ళు చెప్పినా కూడా నేను వినాలని తీర్మానించుకున్నాను. ఎందుకంటే అది నాకు తెలీదు. కంప్యూటర్ గురించి మీరేం చెప్తారు, కంప్యూటర్ గురించి నాకు తెలీదు, వినకపోతే ఎట్లా? అక్కడ కూడా నేను మొనగాడినేనా? కాదు కదా. నాకు తెలియని విషయంలో తెలిసినోడు చెప్తున్నప్పుడు కూడా తలపోతే ఎట్లా? మూర్ఖత్వం అంటారు దాన్ని, గర్వం అంటారు, అహంకారం అంటారు. నేను ముగిస్తున్నాను. మన పైన ఎవరైతే మన ఆత్మీయ క్షేమాన్ని కోరుతూ మనల్ని నడిపిస్తున్నారో వాళ్ళు నిజంగా మనల్ని మంచిగా నడిపిస్తారనే నమ్మకం మనకుంటే సంతోషంగా వాళ్ళకి మీరు లోబడచ్చు. ఎందుకంటే వాళ్ళు దేవునికి భయపడతారు కాబట్టి మనం వీళ్ళకు లోబడచ్చు, వీళ్ళ మాట వినొచ్చు, వాళ్ళని అనుసరించవచ్చు. వాళ్ళ జీవితాన్ని, వాళ్ళ ప్రవర్తనని, వాళ్ళ విశ్వాసాన్ని, వాళ్ళ బోధని పరిశీలిస్తూ అనుసరించవచ్చు. దానివల్ల రెండు కలుగుతాయట. నేను ముగిస్తున్నాను. ఒకటి, మనం నడిపించే వాళ్ళకి సంతోషం. రెండు, నా ఆత్మీయ జీవితానికి క్షేమం ఉంటుంది. నేను ఎవ్వరి మాట వినకుండా నాకు నచ్చినట్టు నేను బ్రతకటానికి ఇది ఆత్మీయ జీవితంలో కుదరదు, సంఘంలో కుదరదు. ఇంగ్లీష్లో మాట ఉంది, నో మ్యాన్ ఈజ్ అన్ ఐలాండ్. నాకెవడు అవసరం లేదు, నా బ్రతుకు నేను బతికేస్తాను అని అంటానికి వీలు లేదు. కొంతమంది దగ్గర సూపర్ స్పిరిచువల్ డైలాగులు ఉంటాయి. నాకెవరు అవసరం లేదు, నేను నా దేవుడు అనేది అసలు కుదరదు. నాకు ఈ లోకంతో పని లేదు, నేను నా దేవుడు అంటే సినిమా డైలాగ్ అది. నేను నా దేవుడు అని బైబిల్ అంటలా, నేను నా దేవుడు నా సంఘం అని కూడా అనాలి. సంఘంతో వేరుపడి నువ్వు మాట్లాడటానికి వీలు లేదు. అది నీ ఆత్మీయ జీవితానికి సూట్ అవ్వదు. అది నీకు ఆత్మీయంగా నువ్వు బ్రతకలేవు. నేను అకౌంటబుల్గా ఉండాలి, నేను ఒబీడియంట్గా ఉండాలి, నేను నేర్చుకోవాలి, నేను వినాలి, నేను వాళ్ళ మాదిరి అనుసరించాలి, వాళ్ళ ప్రవర్తనను అనుసరించాలి. ఎదుటి వాళ్ళలో ఆత్మీయంగా ఏం విలువలు ఉన్నాయో, ఆత్మీయంగా ఏమి లక్షణాలు మంచివి నేర్చుకోదగినవి వాళ్ళ దగ్గర ఉన్నాయో అవి నేను నేర్చుకోవాలని మీరు అనుకున్నంత వరకు మీరు ఆత్మీయంగా క్షేమంగా ఉంటారు. నాకు చెప్పేది ఏంటి అని మీరు అనుకుంటున్నారా? ఇంకా అక్కడితో మీ ఆత్మీయ పతనం స్టార్ట్ అవుతుంది. నేను తాను నిల్చున్నా అనుకున్న ప్రతివాడు పడిపోకుండా చూసుకోవాలి. నేను బాగానే ఉన్నాను ఎప్పుడైతే నువ్వు అనుకుంటావో నువ్వు బాగలేవు అనేది అప్పుడే స్టార్ట్ అయింది. ఇంగ్లీష్లో కొటేషన్ ఉంది, స్టెబిలిటీ వచ్చింది అని నువ్వు ఎప్పుడైతే అనుకుంటావో బ్యాంక్రప్సీ అప్పుడే స్టార్ట్ అవుద్దట. నేను స్థిరంగా ఉన్నానని నీకు ఎప్పుడైతే అనిపిస్తూ ఉంటుందో అప్పుడే నీ పతనం మెల్లగా స్టార్ట్ అవుతుంది. ఎప్పటికప్పుడు పరిశీలించుకొని సరి చేసుకొని మనల్ని ఎవరైనా సరి చేస్తూ ఉంటే దానిని హంబుల్గా స్వీకరించే మనస్సు మనకు లేకపోతే అది మనకు క్షేమం కాదు, దీవెన కాదు, ప్రయోజనం లేదు. తలలోంచి
ప్రార్థన చేసుకుందాం. తల ఉంచి ప్రార్థన చేసుకుందాం. తల ఉంచి ప్రార్థన చేసుకుందాం. మన పైన నాయకులు మన విషయంలో దుఃఖపడకూడదు. మేము దేవునికి లెక్క చెప్పాలి అనే భయంతో వాళ్ళు పనిచేస్తున్నంత కాలం వాళ్ళకి మనం సంతోషంగా లోబడచ్చు, వాళ్ళ మాట వినచ్చు, వాళ్ళని అనుసరించవచ్చు. వారి విశ్వాసాన్ని, వారి ప్రవర్తన ఫలాన్ని మనం అనుసరించవచ్చు. వారి మాటలు, వాళ్ళ ఉపదేశాన్ని మనం అనుసరించవచ్చు. వాళ్ళ నుంచి మాదిరిగా ఏమున్నాయో అవన్నీ మనం నేర్చుకోవచ్చు. మనం చూసి చాలా నేర్చుకుంటాం, విని చాలా నేర్చుకుంటాం, అనుసరిస్తూ చాలా నేర్చుకుంటాం. మన ఆత్మీయ జీవితాలకి అవే క్షేమం. నాకెవరు అవసరం లేదనే మాట మనం అనకూడదు, అది అహంకారం. నన్ను నడిపించే వాళ్ళు ఒకళ్ళు కావాలి, నాకు సలహా ఇచ్చేవాళ్ళు ఒకళ్ళు కావాలి, నాకు ఒక ఉపదేశం చెప్పేవాళ్ళు కావాలి, ఒక మాట సహాయం చేసి నన్ను దారి చూపించే ఒకళ్ళు కావాలి. అటువంటి వాళ్ళకి నేను అకౌంటబుల్గా ఉండాలి, అటువంటి వాళ్ళకి నేను లోబడి ఉండాలి. ఇది సంఘ క్రమం, దేవుడు పెట్టిన క్రమం. ఎదుటి వాళ్ళని యోగ్యులుగా ఎంచుకునే మనసు ఇమ్మని దేవుడిని అడుగుదాం. ఎదుటి వారి నుంచి ఒక మంచి మాట, ఒక సలహా, ఒక సూచన వస్తే ఆలోచిద్దాం, తీసుకుందాం. మంచిదైతే ఆచరిద్దాం. ఆ హంబుల్ హార్ట్ ఇమ్మని దేవుడిని అడుగుదాం. లోబడటం నేర్పించమని దేవుడిని అడుగుదాం. మన మేలు కోరెవరైనా ఒక మాట చెప్తే అంగీకరించే మనస్సు మనకు లేకపోతే ఎంత విచారం, ఎంత విచారం. మాట వినని లక్షణం విశ్వాసికి ఎలా ఉండాలి? దేవుడిని బ్రతులాడుకుందాం. సహవాసానికి అవసరమైన కొన్ని గుణాలు మనకిమ్మని దేవుడిని అడుగుదాం. దేవా, నేను లోబడాలి, నేను అకౌంటబుల్గా ఉండాలి, నేను బాధ్యతగా ఉండాలి, నేను నేర్చుకోవాలి, నేను స్వీకరించాలి. ఇతరులను యోగ్యులుగా ఎంచి వారి మాటను, వాళ్ళ సూచనను, వాళ్ళ ఉపదేశాన్ని, వారి సలహాని, వారి జ్ఞానం నాకంటే యోగ్యమైనదిగా నేను ఎంచుకోవటానికి, వారి విశ్వాసాన్ని, వారి ప్రవర్తన ఫలాన్ని నేను అనుసరించాలి. సహవాసంలో నా వలన ఒకరి దుఃఖం కలగకూడదు, నన్ను నడిపించేవాళ్ళు నా విషయంలో బాధపడకూడదు, నన్ను నడిపించేవాళ్ళు నా విషయంలో ఒక భారం మోస్తున్నామే అని వాళ్ళు చింతించకూడదు. మన విషయం, మన సహవాసంలో ఎవరైనా దుఃఖపడుతున్నారా? నా విషయం ఎవరికైనా కష్టంగా ఉందా? నా విషయంలో ఎవరికైనా ఒక్కడికైనా ఆనందంగా ఉందా? తోటి వారి మాట నేను వింటున్నానా? నా పైన వాళ్ళ మాట నేను వింటున్నానా? సహవాసంలో నేను లోబడే ఉన్నానా? సహవాసంలో నేను వేరుగా ప్రవర్తిస్తున్నానా? ఇతరుల నుంచి నేను ఆత్మీయంగా ఏం నేర్చుకోవాలనే మనసు నాకుందా? ఇతరుల లోపాలే నేను వెతుకుతున్నానా? నువ్వు నేర్చుకోవటానికి ఏం కావాలో అవే నువ్వు వెతుక్కుంటావు. పాఠాలు కావాలంటే పాఠాలు నేర్చుకుంటావు, లోపాలు కావాలంటే లోపాలు నేర్చుకుంటావు. మనం పరిశీలించుకుందాం. మన ప్రవృత్తిని మార్చమని దేవుడిని అడుగుదాం. ప్రేమగల తండ్రి, దయగల ప్రభువా, మా హృదయాల్ని మళ్ళీ మీ యొక్క వాక్యం చేత సంధించండి. మా పైన నాయకులుగా మాకు ఇవ్వబడిన వాళ్ళని మేము గౌరవించడానికి నువ్వు పెట్టావు. ఆ నాయకుల్ని నువ్వు ఇచ్చావు. వాళ్ళకి మేము దుఃఖం కలిగించకూడదు. వాళ్ళ మాట మేము వినాలి, వాళ్ళకి మేము లోబడాలి, వాళ్ళ బోధన మేము అనుసరించాలి, వాళ్ళ మాదిరిని మేము అనుసరించాలి, వాళ్ళ విశ్వాసాన్ని, వాళ్ళ ప్రవర్తనను మేము అనుసరించాలి. మా చుట్టూ ఉన్న వాళ్ళ దగ్గర మేము నేర్చుకోవటానికి చాలా ఉంది ప్రభువా.
నేర్చుకునే మనసే మాకు లేదు. మాట వినటం, లోబడటం, నేర్చుకోవటం, ఎదుటి వాళ్ళని యోగ్యులుగా ఎంచుకోవటం, ఎవరు చెప్పినా దాన్ని స్వీకరించే ఆ వినయం మాకు నేర్పించండి. మేము ఆత్మీయంగా క్షేమంగా ఉండాలి. నాకు తోటి సహవాసం లేకపోతే నా ఆత్మీయ జీవితానికి క్షేమం లేదనే సంగతి నాకు భయాన్ని పుట్టించాలి. సహవాసంలో మమ్మల్ని నీరు కట్టి ఫలింపు చేయండి. మా చుట్టూ కంచె వేయండి. మేము చెదిరిపోకుండా కాపాడండి. ఇక్కడే మేము క్షేమంగా ఉండగలం. ఇది దాటి మేము బయటికి చూడకుండా సహాయం చేయండి. మా మనసుల్ని స్థిరపరచండి. మా మనసుల్ని సరిచేయండి. సరళమైన భక్తి జీవితాన్ని మాకు దయచేయండి. యేసుక్రీస్తు వారి పేరిట ప్రార్థించి పెట్టుకుంటున్నాం తండ్రి.